అట్లా కూడా అనుకుని పిల్లలు కూడా చూస్తున్నారు. ఓకే. ఎప్పుడైనా సరే మీరు కర్మలకు భయపడమాకండి. నాకు ఆ దోషం ఉందండి, ఈ గ్రహ దోషం ఉంది, ఆ గ్రహ దోషం ఉందని భయపడక్కర్లా. అర్థమేనండి? మీరేంటంటే సంక్రమణాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పాం కదా, సూర్య సంక్రమణం. ఆ రోజు మీరు ప్రకృతికి ఎంత దానం చేస్తారో అంత దానం చేయండి. చీమలకే పెట్టండి, పుట్టలకే పెట్టండి, పిల్లులకే పెట్టండి, కుక్కలకే పెట్టండి. అలా దానం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆత్మకు సంబంధించిన కర్మలు ఏవైతే మీరు పాస్ట్ లైఫ్ నుంచి మోసుకొస్తున్నారో వాటిని వదిలించుకుంటున్నాడు. ఇప్పుడు మనం పొద్దున్నే అన్నం తిన్నామండి. ఈ అన్నం తిన్నాక మనం ఏం చేస్తాం? సాయంత్రం లోపు దాన్ని విసర్జిస్తాం. మన కర్మ అంటే తిన్న ప్రతి ఆహారం విసర్జన రూపంలో వెళ్ళాల్సిందే, మలమూత్రాల రూపంలో. అలాగే మన కర్మల్ని విసర్జించడానికి ఒక టైం ఉంది. ప్రతి నెల ఉంటుంది అది. ప్రతి నెల సూర్యుడు ఎప్పుడైతే సంక్రమణం చేస్తుంటాడో 0 degrees ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి, అర్థమైందా? 0 degree 1 minute అనుకో, ఇది విసర్జన కాలం అంటాం మనం. మనం ఈ టైంలో ప్రకృతికి ఏమన్నా ఇవ్వాలి, చీమలకే కానీ, పుట్టలకే కానీ, కాకులకే, పక్షులకే కానీ. ఎందుకంటే ఆత్మలో ఒక రాశి నుంచి ఒక రాశికి అంటే జీవం పొందేది అనమాట. జీవం పొందడానికి ఆత్మ ప్రయాణం జరుగుతుంది. ఈ ప్రయాణంలో మనం ప్రతి నెల ఇచ్చామనుకోండి, మనం ఈ నెలలో ఎన్ని పాపకర్మలు చేసినా, ఏం కర్మలు చేసినా వాటి పరిహారాలను మనం పోగొట్టుకుంటాం. అంటే వ్యర్థాన్ని వదిలించుకునే దినం అని చెప్పాలి, వాస్తవం చెప్పాలంటే. మనకి హిందూ శాస్త్రాల్లో కూడా మనకేం చెప్తారంటే పితృదేవతలు పెట్టండి, ఈ టైంలో ఒక గంటన్నర ముహూర్తం ఉంటుంది మనకి, ఈ ముహూర్త కాలంలో పెట్టుకోండి అంటాం. ఏదన్నా పితృదేవతల తర్పణాలు గిరపండి, ఇది పితృదేవతలకు అనుకుందాం. కానీ మీకేం చెప్పి ఏం పెట్టుకుంటున్నారు? మీది ఆత్మే కదా, ఈ ఆత్మ మీలో ఉంటుంది. మీరు ప్రతి నెల చేయండి ప్రకృతికి. ఏ నెల కర్మలు ఆ నెల విసర్జించండి. ఆ సంక్రమణం ఏదైతే ఉంటుందో ఆ గంటన్నర కాలంలో మీరు ఏదైనా దానం చేయండి. మీరు గుడికి వెళ్తారో దానం చేయండి, అర్థమైందా? ఏదో ఒకటి, పక్షులు కానీ, చీమలు కానీ, పుట్టలు ఏదో ఒకటి. మీకు ఇప్పుడు పంచదార చీమలు జల్లినా చాలు, మీకు మీ కర్మ అక్కడ అనేది ఇది జరుగుతుంది అనమాట. అందుకే అంట ఇంగిల్ చేత కాకినేశ్వరం అది ఇదని సామెతలు ఎందుకు వస్తాయంటే, ఈ సూర్యుడు జన్మ చాలా అద్భుతంగా ఉంటుంది. చెప్పాం కదా ఇంత ముందు క్లాసులో, ప్రతి స్త్రీకి 5వ నెలలో, ఇది గర్భస్థ స్త్రీకి, ఆ జీవులకు 5వ నెలలో ఆత్మ ప్రవేశించిద్ది అని. ఈ 5వ నెలలో ఎప్పుడు ప్రవేశించిద్ది అంటే, ఆ స్త్రీకి ఎప్పుడైతే 5వ నెల వస్తుందో ఆ నెల మొత్తం మీద 5వ నెల స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే అంటే 30 days, 6వ నెల వచ్చే లోపు మనకి గ్రహంలో సూర్యుడు ఆ టైంలో సంక్రమణం చేసే టైం ఏదైతే ఉంటుందో ఆ టైం మాత్రమే ఆత్మ ప్రవేశానికి జరిగిద్ది అని. అంటే సూర్యుడు సంక్రమణం చేయాలి. ఇప్పుడు కర్కాటకంలో నుంచి మనకి సింహంలోకి వస్తున్నాడు. సింహం అంటే ఆల్మోస్ట్ మక 0 degreeలోకి వచ్చాడు అనుకుందాం, 0.1 minute. ఈ తల్లి అప్పుడు 5వ నెల వచ్చి 5 రోజులు అవ్వచ్చు, 6 రోజులు అవ్వచ్చు, 7 రోజులు, 10 రోజులు అవ్వచ్చు. 5వ నెల స్టార్ట్ అయ్యి, లేదా అప్పుడే 5వ నెల 1 రోజే కావచ్చు స్టార్ట్ అయ్యి, ఆ టైంలో ఆత్మ ప్రవేశించింది గర్భంలో ఉన్న జీవులోకి అని. అంటే మనం ప్రవేశించాం ఆ టైంలో తల్లి గర్భంలో. ఈ శరీరంలోకి మన అనే ఆత్మ అనేది మన తల్లి గర్భంలో మనం ఎప్పుడు ప్రవేశించామంటే ఆ టైంలో ప్రవేశించాం. సూర్యుడు లెక్క, ఎందుకంటే ఆయన ఆత్మకారకుడు, పూర్వజన్మ పుణ్యకారకుడు, 2 పంచమాని కారకుడు, అర్థమైందా? సంతాన కారకుడు, ఉత్పత్తి కారకుడు కూడా ఆయనే. దేన్ని ఉత్పత్తి చేస్తున్నాడు ఆయన? శరీరానికి అది ఉత్పత్తి చేశాడు. శరీరానికి కుజురాధిపత్యం, ఆత్మని ఉత్పత్తి చేస్తున్నాడు శరీరంలోకి అని. అర్థమైందా? ప్రొడక్టివిటీ, పంచమభావం అంటాం. ఈ ఆత్మ అప్పుడు ప్రవేశించింది కాబట్టి మనం ఏంటంటే ఈ సంక్రమణ కాలం ఏదైతే ఉందో ఈ కాలంలో పరిహారాలు చేసుకోండి అంట. నేను ప్రతి మనిషి చేయొచ్చు, పితృదేవతలకే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 9 నెలలు అంటావా? ఎప్పుడైతే తల్లి గర్భంలో 9 నెలలు వస్తుందో ఆ వంశం యొక్క పితృదేవతల కర్మలు అనేది ఈ జీవిలో ప్రవేశిస్తాయి. ఇక్కడ ప్రవేశించేది కర్మలో. 5వ నెల ఆత్మ ప్రవేశం జరుగుతుంది జీవులోకి. ఈ 2 క్యాలిక్యులేషన్ లెక్కండి. మీలో వీరైతే ఆత్మ లగ్నాన్ని కనిపెట్టండి, జీవిలో ప్రవేశించడాన్ని, దాన్ని లగ్నంగా మార్చండి. ఆ సమయాన్ని 0 degree ఎప్పుడు వచ్చింది సూర్యుడు చూడండి, సంక్రమణ రోజు 0 to 1 minutes మధ్యలో.
ఆ టైం అనేది ఎక్సలెంట్కి వెళ్ళిపోతుంది. దాన్ని లగ్నంగా మార్చి చూడండి, ఆల్మోస్ట్ మీ జాతక చక్రాలు మొత్తం మారిపోతాయి. ఎక్సలెంట్ ఆస్ట్రాలజీ వస్తుంది మీకు అక్కడ. ఇప్పుడు జస్ట్ చంద్రుడు స్థితిని బట్టే మనం లగ్నంగా తీసుకున్నాం, జన్మ లగ్నానికి టైంను బట్టి తీస్తేనే దగ్గర దగ్గర 40 to 50% మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. మీరు ఆ గర్భంలో ఆత్మ ప్రవేశించిన ధనాన్ని లగ్నంగా మార్చి జాతక చక్రం తయారు చేయండి, 80 to 90% ప్రిడిక్షన్ బాగా చేయగలుగుతాం, చాలా ఎగ్జాక్ట్గా చేయగలుగుతాం. అదే కాదు, ఆల్మోస్ట్ మన కర్మల్ని ఏం తీయాలో కూడా మనకి జాతక చక్రం చెప్పింది ఆ టైంలో. ఆ టైం తెలియదు కాబట్టి మనకేంటంటే నేనేం చెప్తానంటే, ఎవ్రీ మంత్ మీరు సంక్రమణం రోజు మీరు అందరూ ఆశ్రాలు తెరుస్తాయి కాబట్టి మీకు సూర్య సంక్రమణం ఎన్ని గంటలు, ఎన్ని డిగ్రీలు, ఎన్ని నిమిషాలు జరుగుతుందో 0 డిగ్రీలు తెలుస్తుంది కాసేపు కూర్చున్నారంటే. అర్థమైందా? ఒక గంట 2 గంటలు కూర్చున్నారంటే ప్రతి నెలది మీరు డిగ్రీ తీసి కూర్చోబెట్టుకోవచ్చు, ఒక సంవత్సరం తీసి పక్కన పెట్టుకోగలుగుతారు. ఇది సంక్రమణ టైం ఉంది. ఆ గంట కాలంలో మీరు ఏ దానాలు చేసినా కూడా ప్రకృతి తీసుకుంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం తిన్న ఆహారాన్ని ఎలా విసర్జిస్తున్నామో కావాల్సింది తీసుకునే చెడు మొత్తాన్ని, అట్లాగే ఆ రోజు చేసే దానం ఏదైతే ఉంటుందో ఆ నెల రోజులు చేసిన కర్మల్ని మనం వదిలించుకుంటున్నాం విసర్జన రూపంలో. పాప కర్మలన్నీ అవసరాన్ని తీసుకుంటాం, మంచి తీసుకోవాలా, చెడును వదిలేయాలా, ప్రతి నెల చేయాలా. ఎందుకంటే ప్రతిరోజు చేస్తే శరీరం శుద్ధి అయి ఉంటుంది, ఆరోగ్యం ఎక్కువ కాలం బతుకుతాం. ప్రతి నెల చేస్తుంటే మన జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి. మనకే కాదు, మన పితృదేవతల కర్మలు కూడా తీసేయచ్చు. ఆల్మోస్ట్ మళ్ళీ జన్మెత్తక్కర్లా మనకి. నువ్వు 60 ఏళ్ళు బతికావా, 70 ఏళ్ళు బతికావా, 100 ఏళ్ళు బతికావా అని ఎవడో అడగదు. బతికి నన్నాళ్ళు ప్రతి నెల చేయండి, చేస్తే ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకో జన్మెత్తే అవసరమే ఉండదండి. మనకి అఘోరాలు ఉన్నారు, యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పొద్దున్న లేస్తే ఒకడేమో శీర్షాసనం వేస్తాడు. ఎందుకు వేస్తాడు శీర్షాసనం వేస్తే? ఎన్నో పాప కర్మలు చేస్తే నేను గబ్బిలం లాంటి జన్మెత్తాల్సి వస్తుంది, గుహల్లో ఉండాలి, చీకట్లో బతకాలని చెప్పి శీర్షాసనం వేస్తాడు గబ్బిలం లాగా, తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి. అంటే నాకు ఈ జన్మ వద్దు మళ్ళీ. ఒకళ్ళు బకాసనం వేస్తారు, నా కొంగలాంటి జన్మ వద్దు. మయూరాసనం వేస్తారు. ఇలాగ ఏంటంటే ఆల్మోస్ట్ వృక్షాసనం వేస్తారు, నాకు చెట్టు లాంటి జన్మ కూడా వద్దు, నాకు ఏ జన్మ వద్దు అని చేసే కర్మ ఏదైతే ఉంటుందో, ఎందుకు వద్దు ఈ జన్మలో మనకంటే మళ్ళీ ఎత్తకూడదు, నాకు మోక్షం కావాలి. ఎందుకంటే మహర్షులు యోగులు చేసేది మోక్షం కోసమే. వీళ్ళు ఎవరిని పట్టించుకోరు అసలు. వీళ్ళు యోగాసనాలు వేస్తారు. మనం ఏమనుకుంటాం, మన మామూలు నాలెడ్జ్తో వీళ్ళు ఆరోగ్యం కోసం వేసుకుంటారు, యోగాసనాలు వేస్తే ఎక్కువ కాలం బతుకుతామని చెప్పేసి ఇది జనరల్ మైండ్ సెట్. ఎందుకంటే దాని ఉపయోగం అది కూడా ఉంటుంది. ఆసనాలు వేయటం వల్ల మనం ఎక్కువ కాలం బతుకుతాం కూడా, ఆయుష్ కూడా పెరుగుతుంది, చాలా రోగాలు రావు. ఇది ఫిజికల్ కాన్సెప్ట్. ఏది, ఒక యోగాసనం వేయటం వల్ల మనకి ఏమొస్తుంది, ఈ ఆసనం వేస్తే ఈ బాడీలో ఈ నరాలు బాగుంటాయి, ఈ శరీరానికి ఇది బాగుంటుంది. ఇదెంత ఏంటి, భౌతిక రూపంలో వచ్చే ఫలితాలు. అర్థమైందా? అంటే భౌతిక రూపంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయంటే, మనకు భౌతిక రూపంలో తీసుకున్న ఫలితాలను ఎలా లెక్కేయాలి, ఈ ఆసనాలు వేస్తాం వల్ల ఈ శరీరం కొద్దిగా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి భౌతిక రూపంలో కొన్ని ఫలితాలు వస్తాయి మనకి, ఈ శరీరం బాగుంటాయి. కానీ మహర్షుల యొక్క స్పిరిచువల్ ఐడియాలజీ ఎలా ఉంటుంది తెలుసా మీకు? యోగుల యొక్క స్పిరిచువాలిటీ, కొంతమంది అఘోరాలను కలిసినా మీరు వీళ్ళని కలిసినా కూడా వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటిది, నాకు నెక్స్ట్ జన్మల్లో కొన్ని జీవుల జన్మలుగా నాకు ఎత్తడం ఇష్టం లేదు అని. ఎందుకంటే వాళ్ళ జాతక చక్రాల్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసే కర్మను బట్టి నెక్స్ట్ వచ్చే జన్మ ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అందుకేంటంటే వీళ్ళు ఆయా జీవుల యొక్క రూపాలలో కొన్ని ఆసనాలు వేస్తూ ఉంటారు గంటల తరబడి. అది కుక్కుటాసనం అవ్వచ్చు, మయూరాసనం అవ్వచ్చు, పద్మాసనం అవ్వచ్చు. పద్మాసనం అంటే ఏంటి, వచ్చే జన్మలో తామర పూలా పుట్టొచ్చేమో. అర్థమైందా? అలాగా ప్రతి ఆసనం ఏంటంటే ఇంకొక జన్మ నాకు వద్దు, ఈ 84 లక్షల యోనుల్లో ఏ యోనిలో నేను పుట్టకూడదని చెప్పేసి ఈ యోగులు ఏం చేస్తారంటే చాలా రకాల ఆసనాలు వేస్తుంటారండి. ఎందుకంటే ఆ జన్మెత్తి ఆ విధంగా బతికే బదులు ఆ విధమైన ఆసనాన్ని ఈ శరీరంతో నేను వేస్తానని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆసనాల్లో చేస్తుంటారు. అలాగే వాళ్ళ యొక్క రాబోయే జన్మల కర్మలన్నిటినీ కూడా ఈ జన్మలో అనుభవిస్తారు. ఇలా అనుభవిస్తారు, మళ్ళీ రుద్ర జపం చేస్తూ ఉంటారు కాబట్టి మోక్షం వైపు వెళ్తుంటారండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇంకొక జన్మ లేని మోక్షం. మోక్షం 2 రకాలు ఉంటుంది. ఒకటి మోహాలను క్షయం చేసుకుంటారు, ఏ విధమైన మోహాలు లేకుండా ఈ జన్మలో, మానసిక వైరాగ్యాలు లేకుండా. రెండో కర్మ ఏంటి, వచ్చే జన్మలో ఏ జీవిలో పుట్టేది ఇష్టం ఉండదు వాళ్ళకి.
అంటే ఆ పరమాత్మలో విశ్వంలో వాళ్ళ ఆత్మ లయమైపోవాలని చెప్పేసి చేస్తుంటారు ఇక్కడ. ఇది వాళ్ళ యొక్క ఇంటర్నల్. మనకి జ్యోతిష్యంలో కూడా వాటి యొక్క రూపాలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒక మూలాధార చక్రంలో లకారం ఉంటుంది. దానికి కొన్ని భేదాక్షరాలు ఉంటాయి. మీకు ఒక క్లాస్ చెప్తాను ఇది నెక్స్ట్ టైము. చాలా బాగుంటుంది ఇది. ఒక 2-3 క్లాసెస్ తీసుకున్నారనుకోండి. ఈ షట్చక్రాలను మనం ఎలా యాక్టివేట్ చేయొచ్చు, ఎలాంటి మంత్రాలు, ఎలాంటి బీజాక్షరాలు వాడతా, మన శరీరంలో గ్రహాలను ఎలా బలం పెంచుకోవచ్చు, ఏది వీక్ అయింది మన శరీరంలో, ఏ గ్రహానికి బలం కావాలి, ఏ గ్రహ బలం ఎక్కువైంది, ఏ గ్రహ బలాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఇదంతా నేను నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్లో చెప్తా గ్యారంటీగా. అది మీరు చేసుకోవచ్చు ప్రాక్టికల్గా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ప్రతి నెల సంక్రమణం రోజు ఎంతో కొంత ప్రకృతికి దానం చేయండి. అర్థమైందా? చీమలకు కానీ, కుక్కలకు కానీ, ఏ జీవి కానీ మీరు పెట్టండి. వీలైతే యోగాసనాలు చేయండి. వచ్చే జన్మలో నాకు ఇలాంటి కర్మలు వద్దనుకున్నప్పుడు, మీకు దానికి సంబంధించిన ఆసనం ఏదో ఒకటి పుస్తకాలు దొరుకుతాయి, మీకు చేసుకోండి. అలా చేయటం వల్ల ఏంటంటే, ఆ జీవిలో మనం జన్మెత్తము ఇంకా మనండి. ఎందుకంటే అవి కొన్ని కర్మలు వెళ్తుంటాయి. ఒక్కొక్కళ్ళు సర్పాసనం, భుజంగాసనం వేస్తారు. ఎందుకు వేస్తారంటే, నాకు సర్ప జీవితం వద్దు అని. భుజంగాసనం వేయటం వల్ల ఏమొస్తుంది? వాళ్ళ శరీరంలో ఈ విషాన్ని వదిలిచ్చేసుకోగలుగుతారు. భుజంగాసనం మన బాడీలో ఏంటంటే టాక్సిసిస్‌ని మొత్తం బయటకి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఇది శరీరానికి సంబంధించింది. మళ్ళీ జీవుల్లో సంబంధించింది, జ్ఞానానికి సంబంధించి వాళ్ళు నాకు ఈ జన్మలో వద్దన్న లెక్కలో వేస్తుంటారు ఆసనాలాళ్ళు. అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు వద్దు అని. మనం ఏం చేస్తాం సింపుల్‌గా, మనం యోగులం కాదు, ఋషులం కాదు, అంత చేయం కాదు కాబట్టి, మనం సంక్రమణం రోజు ప్రకృతికి దానం చేద్దాం. వీలైతే మన నోరుని అదుపులో పెట్టుకుందాం. ఎలాగా? ఒక్కొక్కళ్ళని పందిని తిడతాం, కుక్కనని తిడతాం, వాళ్ళతో పోలుస్తాం, ఆ జీవుల్ని ఎగతాళి చేయడం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆ జన్మ వస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేతే ఒక్కొక్కడు పందితో పోలుస్తా ఉంటాడు అందరిని. వాడు పంది జన్మ కంపల్సరీ ఎత్తాల్సింది. ఎందుకంటే వీడు నోట్లో అశుద్ధపు మాటలు మాట్లాడతా, ఈ అశుద్ధపు మాటలను ఒక జీవితో పోల్చుకుంటున్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, పాపం ఇతని సంకల్పం గట్టిగా ఉంది, ఇతనికి వచ్చే జన్మలో పంది జన్మ ఇద్దాం, రేపు పొద్దున అశుద్ధం ఉందంట బతుకుతాడని చెప్పి వాళ్ళకి జన్మని ఇచ్చేస్తాడు. ఇట్లాగా కొన్ని సంకల్పాలు ఏంటంటే మనమే ఎత్తుక్కుంటాం జన్మల్ని. పోలికలు పోలుస్తాం ఒక్కొక్కళ్ళతో. మీరే అంతగా పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ముందు కర్మలను వదిలించుకోండి. అర్థమైందండి? ఎదుటి వాళ్ళని కర్మలను వదిలించుకోవాలంటే ముందు మన అరిషడ్ వర్గాలను వదిలించుకోవాలి. మనలో ఉండే యుగోలు ఏదైతే ఉంటుందో, యుగో ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలించుకోవాలి ఫస్ట్. వాటిని వదిలించుకుంటా ఈ దానాలు చేస్తున్నాం అనుకోండి, ఈ సంక్రమణ రోజు దానాలు మన ఆత్మ శుద్ధిని పెంచుకుంటాం. పితృదేవతల పేరు మీద చేసే దానం, పితృకర్మలు చేస్తాం. మీ పితృదేవతలకు శుద్ధి కలగాలి. కొంతమంది అడుగుతారు, మాకు పితృదేవతలకి మా నాన్నోళ్ళు బతికుండగా చేయకూడదు కదండీ! అది ఇది అంటారు. ఓ పని చేయండి, మీ కర్మలు చేసుకోండి. మీకు ఆత్మ ఉంటదిగా. మీ ఆత్మను శుద్ధి చేసుకోండి ఆ రోజు దానం ధర్మాలు చేసి. ఎందుకంటే బయటోళ్ళ కంటే మనం చూసి ఎతికి చెప్పాలి. మీరు ఆస్ట్రాలజర్సే కదా! మీరు ఎతుక్కోండి. సూర్య సంక్రమణం ఎప్పుడొస్తుంది? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎతుక్కొని చేసుకుంటారు కూడా. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎతుక్కొని చేసుకుంటా. మీరు కావాలంటే ఎతకండి. మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే గ్రహణాల గురించి చెప్పుకున్నాం. సూర్య చంద్ర గ్రహణాలే కాదు, ప్రతి గ్రహంకి గ్రహణం పట్టిద్ది. దాన్ని శాపంగా, దోషంగా తీసుకుంటాం. చెప్పా కదా! కుజుడిని రాహు మింగుతున్నాడంటే దాన్ని నాగదోషం అంటాం. అర్థమైందా? గురువుని రాహు మింగుతున్నాడు. మనం చెప్పొచ్చు వీళ్ళకి గురు శాపం ఉన్న జాతకంలో గురుదోషం ఉంది వీళ్ళకి అని. కిందావిడ వాళ్ళకి నాగదోషం ఉంది అని చెప్తాం. చంద్రుడు మింగుతున్నాడు రాహు. మనం ఏం చెప్తాం? మాతృశాపం, మాతృదోషం అని చెప్తాం. సింపుల్. దీనికోసం విపరీతంగా ఆలోచించక్కర్లేదు. మింగాలి కంపల్సరీ అంతే. బుధుడిని మింగుతున్నాడు. బుధుడు మింగితే ప్రకృతి దోషం. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే చెట్ల మించి కింద పడతాం, డాబాల మించి కింద పడిపోతాం. అర్థమైందా? చెట్టు కొమ్మ ఇరిగి నెత్తి మీద పడతాం. రోడ్డు మీద వెళ్ళి కుక్కలు కరవటం ఇలాంటివన్నీ జరుగుతాయి వాళ్ళ జాతకంలో. ఎందుకంటే రాహు మింగేస్తున్నాడు బుధుడిని. ఇలాగ ఈ రాహు ఏ గ్రహాన్ని కర్మదోషం ఉంటుంది. కర్మదోషం ఏంటంటే ఆల్మోస్ట్ ఈ రాహు శనిని మింగేస్తున్నాడు. వీళ్ళకి జాబు గీబు తొందరగా సెటిల్ అవ్వకపోవటం ఉంటుంది. రెండోది వీళ్ళకి శాపాలు ఎలాగుంటాయి అంటే బిలో పవర్టీ పీపుల్‌తో శాపాలు ఉంటాయి. వాళ్ళ కింద పనులు చేసేవాళ్ళు వీళ్ళని తిడతా, వీళ్ళని అవమానిస్తే ఇలాగుంటది కర్మ అనేది. ఈ కర్మ మీకు ఈ జన్మలో అనుభవించకూడదంటే కంపల్సరీ సంక్రమణం రోజు మీరు ప్రకృతికి దానం చేయండి. పెద్ద ఖర్చేం కాదు. నేను అదే చెప్పా. నిన్నల్లా ఇవాళల్లా మన గ్రూప్‌లో అదే నడిచింది. అర్థమైందా? ఎంగిలి చేత్తో కాగిని కూడా విదిలించమని. ఎందుకు విదిలిస్తాం చెప్పండి? ఎంగిలి చేయంటే ఎందుకు పెట్టారు పెద్దోళ్ళు సామెత అంటే?
నువ్వు అన్నం తినాలి, ఒక ఆకు నిండా వేసుకొని అన్నం తింటే ఎన్ని మెతుకులు తింటావు, నీ చేతికి ఎన్ని మెతుకులు అంటుతాయి ఆఫ్టర్ ఆల్ అని. ఈ ఆఫ్టర్ ఆల్ కూడా నీకు దానం చేయడం ఇష్టం లేదు అంటే కనుక నీ కర్మ నువ్వు అనుభవించాలి. కాకి ఎందుకు అంటాం మనం అంటే, ఈ కాకి అనేది మన కర్మల్ని నిత్యం అబ్జర్వ్ చేస్తుంటది శని రూపంలో. ఈ కాకి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే కాకి జన్మ అంటే మన పితృదేవతలు అక్కడ ఉంటారు, మన కర్మలు నిక్షిప్తమై ఉంటాయి కాకిలో అని. కాకిని ఏంటంటే శని యొక్క ప్రతిరూపంగా తీసుకుంటాం మనం. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన కర్మలు మనం రిలీవ్ చేసుకోవచ్చు. ఎంత బాగా కావాలంటే అంత బాగా రిలీవ్ చేయొచ్చు. కాబట్టి దానం అనేది ఇంపార్టెంట్. ఒక చిన్న సామెతలో దాచిపెట్టారు పెద్దవాడు. అర్థమైందా? చంకలో పిల్లను పెట్టి ఊరంతా ఎత్తుక్కోమన్నాడంటే వెనకటికి. మన బంగారంలో పెట్టారు జ్యోతిష్యంలో. సూర్యుడు ఆత్మకారకుడు. సూర్యుడు కాలపురుషంలో పంచమంలో అధ్యయనంలో కూర్చుంటాడు. ఈ పంచమం మళ్ళీ సంతాన కారకత్వం. ఇదే పంచమ సూర్యుడు ఒక నెల తిరుగుతాడు. పంచమంలో అంటే 5వ నెలలో ఉంటుంది. ఈ 5వ నెలలో ఆత్మ ప్రవేశం అనేది మనిషి యొక్క పిండంలో జరిగిద్ది. గర్భ శిశువులోకి ఆత్మ అనేది 5వ నెలలో వెళ్తుంది. ఇట్లా ఏంటంటే ప్రతి ఒక్కటి పెట్టారు. మళ్ళీ పితృదేవతల రూపంలో మనకేం చెప్పారు, సూర్య సంక్రమణం అని చెప్పారు. మనం ఒక మకర సంక్రాంతి చేస్తాం. నెలకోసారి సంక్రమణం వస్తే మాస సంక్రమణం అంటాం. ప్రతి నెల చేయండి, మీ ఆత్మ కోసం చేయండి, మీ ఆత్మను శుద్ధి చేసుకోండి అని. తిన్నది 24 గంటల్లో బయటికి వెళ్ళిద్ది. అర్థమైందా? మరి మనం చేసిన కర్మలు ప్రతి నెల మనం వదిలించుకోవాలి కదా, బలవంతంగానైనా. వదిలించుకోలేదనుకోండి ఆల్మోస్ట్ మనకేంటంటే సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఏడుతారు, నాకు అది కాలేదండి, నాకు ఇది కాలేదండి, నేను ఏ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలని చెప్పి 100 అడుగుతూ ఉంటారు. మళ్ళీ పొద్దున్న లేస్తే ప్రకృతిలో ప్రతి జీవిని హింసిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళ మీద యుగోలు భేషజాలు పెట్టుకుంటూ ఉంటారు. అరిషట్ వర్గాలు తలగేంటి నన్నెత్తి దాకా పెట్టుకుంటారు. అన్నీ పెట్టుకుంటారు, మళ్ళీ నాకు మంచి జరగట్లేదు అంటారు. చివరికి ఏం చేయాలో తెలియక ఈ గ్రహాలను నిందిస్తారు, లేదు ఈ గ్రహాల మీద బతికి జ్యోతిషులు నిందిస్తూ ఉంటారు. అందుకని ఎవరినో ఒకళ్ళు నిందియటం అనేది అలవాటైంది. ఎందుకు అలవాటైందంటే వాడి ఒంటి నిండా అరిషట్ వర్గాలు. రెండోది నరంలో యుగో ఆహాన్ని ఎక్కించుకొని ఉంటాడు మనిషి. దీన్ని వదిలించుకోండి అంట. ఈ యుగో ఆహాన్ని కూడా సూర్యుడు కారకం అనుకో, రాహుతో కలిశాడు, యుగో బాగా పెరుగుతుంది అనుకుందాం, గ్రహణం పట్టింది, సూర్య సంక్రమణం జరుగుతున్నాయా నెల నుంచి నెల, ఈ నెల మళ్ళీ శుద్ధి జరుగుతుంది. ఈ టైంలో మీరేం చేస్తారంటే మళ్ళీ ప్రకృతి దానం చేసి యుగోలను వదిలించుకున్నాడు. మనకి మహాభారతంలో కూడా చెప్పారు, నిన్న పద్యం కూడా పెట్టా. ఒక మనిషి జ్ఞానాన్ని సంపాదించాలంటే ఫస్ట్ అరిషట్ వర్గాలు వదిలించుకోవాలి. అందులో అహాన్ని వదిలించుకుంటే జ్ఞానాన్ని సంపాదించగలడు అని. ఎందుకంటే అహం అనేది రాహు మాయ అడ్డుతెర లాంటిది. జ్ఞానాన్ని సంపూర్ణంగా అనుభవించలేదు, తీసుకొని లేదు. అహం ఉన్నవాడికి జ్ఞానం రాదు. ఒకవేళ నాకు జ్ఞానం ఉందనుకున్నాడు, అహం ఉన్నవాడు ఏంటంటే ఆ జ్ఞానం వల్ల లబ్ధిని పొందలేడు. నేను మంచి వేద పండితుడు అండి, నాకు అన్ని తెలుసు అండి అంటాడు. అహం బాగా పెరిగింది. ఆ వేదం వల్ల ఇసుమంత ఫలితాన్ని కూడా పొందలేడు అంట. రాహు కూర్చున్నాడు కదా, ఎందుకు పొందనిస్తాడు? నేను మహాజ్యోతిష్కుడు అంటాం, నాకు అన్నీ తెలుసు అంటాం. అహం బాగా పెరిగిపోయింది, నన్ను ఎత్తుకొచ్చి కూర్చుంది. ఏముంది, రాహు వచ్చి కూర్చున్నాడు అహంలో. ఈ జ్యోతిష్యం నీకు తెలుసు, నువ్వేమైనా ఫలితాన్ని పొందావు జ్యోతిష్యం వల్ల అంటే ఇసుమంత పొందలేడు. ఇసుమంత కూడా జ్యోతిష శాస్త్రజ్ఞానం ఎంత వచ్చినా కూడా తను సెల్ఫ్ ఫలితాన్ని పొందలేడు. మళ్ళీ దీన్ని కూడా చెప్తారు, ఎవరి జాతకం వాళ్ళు చూసుకోలేరు. ఎందుకు చూసుకోలేరు? నేను బ్రహ్మాండం చూసుకుంటున్నా. నాకు ఈ రోజు ఏం జరిగింది, రేపు ఏం జరిగింది అని చెప్పి నేను ప్రతిదీ చూసుకుంటా. నాకు అలా జరుగుతుంది. అది తప్పించుకుంటానికి కూడా నేను కొన్ని రెమెడీలు చేసుకుంటా ఉంటా సరదాగా, సైకలాజికల్గా ఎలా బిహేవ్ చేయాలి. అది తప్పిపోతాం. ఎందుకు చూసుకోలేరు? ఎవరు జ్యోతిషాలు చూసుకోకూడదు. అహం బాగా వస్తే చూసుకోలేడు. ఎందుకంటే అహం అనేది ఫలితాన్ని తీసుకునేది. గ్రహణం పట్టడం అంటాం. అహం అంటే మనకు బట్టే గ్రహణం. రాహు పట్టాడు సూర్యుడికి, సూర్యగ్రహణం అయింది. చంద్రుడు పట్టాడు, చంద్రగ్రహణం. చూడండి, చంద్రుడు రాహు చంద్రుడు మింగేస్తాడు. ఆ వ్యక్తి ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. వాళ్ళ మనసు గ్రహణం పట్టేసింది. మనసు చంచలంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఎప్పుడు మనసు ఏంటంటే ఇది మాత్సర్యంతో నిండిపోయి ఉంటుంది. మాత్సర్యం అంటే తెలిసిందే కదా. మాత్సర్యం ఏంటంటే ఎప్పుడు ఎంత ఇచ్చినా కూడా దేవుడికి నాకేం లేదు, పక్కన వాళ్ళకు ఉందని ఏడ్చేదాన్ని మాత్సర్యం అంటుంది. అర్థమైనా? ఈ మాత్సర్యంతో మోహాలతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే రాహు పట్టాడు కదా చంద్రుడికి. వీళ్ళ చేత రెమెడీలు మనం చేపిలో, నువ్వు చెయ్యి నాకు కావాలంటారు. అమ్మో రెమెడీ చేయడానికి ఎందుకంటే అంత ఖర్చు అంటారు. అదేదో మీరు ఫ్రీగా చేయండి నాకు రావాలి ఫలితం అంటారు. చూడండి, మన గ్రూప్లోనే అడుగుతూ ఉంటారు చాలా మంది, కష్టాలు వచ్చినాయి అని. నేను నా స్వాభావిక గుణాన్ని వదులుకోను, కానీ నాకు కష్టాలు ఉండకూడదు అంటాడు. అస్ట్రాలజర్స్ కూడా ఉంటారు చాలా మంది అస్ట్రాలజర్స్.
నేననే కాదు, ఇంక్లూడింగ్ మీ కూడా అనుకోవచ్చు. ఒకప్పుడు నేను కూడా ఒక జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు మామూలు ఆస్ట్రాలజికల్ గా క్యాలిక్యులేషన్ లెక్కేసుకున్నంత సేపు అనుభవించాను, నేను బాధలు అనుభవించాను. కానీ ఇంటర్నల్ కోర్ ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఈ రెమెడీ ఎప్పుడైతే పాటిస్తున్నారో సైకలాజికల్ గా మనం ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు, దీన్ని వదిలించుకోవాలి, దీన్ని వదిలించుకోవాలి అంటే అన్నింటిని వదిలించుకుంటాం. ఒక్కొక్కటి వదిలించుకుంటాం మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే హ్యాపీగా ఉంటాం మొదలుపెట్టాం. అంటే రాహువును వదిలేస్తున్నారు ఇక్కడ నేను. అహాన్ని అంటే ఒక్కొక్క దానికి రాహువు పడుతున్నాడు. బుధుడికి పడుతున్నాడు రాహు. మన బుద్ధికి గ్రహణం పట్టింది, బుద్ధిని సక్రమం చేస్తుంది. అంటే అహానికి పట్టిద్ది. ఇలాగేంటంటే ఒక్కొక్క దానికి కుజుడికి పట్టాడు రాహు. మనలో ఏముంటుంది చెప్పండి? మదం ఎక్కువ ఉంటుంది. కుజుడికి పడితే నాంత తోపు లేడు, తురుము లేడని అహంకారంతో బాగా విపరీతమైన కోపాలతో పెట్టిరేగిపోతూ ఉంటాడు మనిషి. నేనే పెద్ద హీరోని అంటాడు. నేనే పెద్ద హీరోని ఒకడు పొద్దుగూకులు అంటున్నాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాడి జాతకంలో బ్లైండ్ గా చెప్తాను, ఈ రాహు కుజుడిని పట్టి పీటేస్తున్నాడు అని. అంతా నేనే అంటాడు, షార్ట్ టెంపర్ అరుస్తూ ఉంటాడు. మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. ఒక మనిషి ఇలా బిహేవ్ చేస్తానంటే రాహు ఎవరిని పట్టాడు వాళ్ళ జాతకంలో చెక్ చేయండి. పట్టేసి ఉంటాడు కంపల్సరీ. అర్థమైనా? అలాగే శుక్రుడికి పెట్టాడు రాహు, వాళ్ళకి విపరీతమైన ధనకాంక్ష ఉంటుంది. అంటే స్త్రీ శాపం అని కూడా చెప్తాం. పగడగొట్టు పడితే మాతృశాపం అంటాం. అదే చంద్రుడు పట్టాడు రాత్రి పట్ట మాతృశాపం అంటాం. పగడగొట్టు పడితే స్త్రీ శాపం కింద తీసుకుంటుంది. అలాగా రాహువు ఎవరిని పడుతున్నాడు అనేది ఇంపార్టెంట్. బుధుడిని పట్టాడా? ఈ మాతుల న్యాయ శాపాలు తీసుకుంటా మన బుద్ధికి శాపం పట్టిందని చెప్పాలి, బుద్ధికి గ్రహణం పట్టిందని చెప్పాలి. బుద్ధికి పట్టిందా, ఆహానికి పట్టిందా? గురుడికి పట్టాడు, గురు శాపం ఉంటుంది వీళ్ళకి కంపల్సరీ. గురు చండాలం అంటాం మనం దీన్ని. వీళ్ళు గురువులు బాగా హింసిస్తూ ఉంటారు, వీళ్ళ జ్ఞానం వీళ్ళకి ఉపయోగపడదంటారు. చూడండి, వాళ్ళు మంచి ఆస్ట్రాలజర్లు అవ్వచ్చు, మంచి మేధావులు అవ్వచ్చు, మంచి వేద పండితులు కూడా అవ్వచ్చు, వాళ్ళ జాతకంలో గురు చండాలం ఉంది. గ్రహణం గురువుకి పట్టింది జ్ఞానానికి, వీళ్ళకున్న జ్ఞానం వీళ్ళకు ఉపయోగపడదు. ఈ జ్ఞానాన్ని తప్పుడు దోవలో తీసుకెళ్తాం. ఎందుకంటే చంకల పిల్లను పెట్టినట్టు 5వ ఇంట్లో సూర్యుడు కాలపురుషునిలో పెట్టుకొని ఆత్మకారకుని తీసుకున్నాం, సంతానకారకుని తీసుకున్నాం. మళ్ళీ ఆ సూర్యుడే మనకి ఇది సంక్రమణ ఇస్తున్నాడు. నెల మొదలవుతుంది మనకి. ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకలాగా ఉంటుంది, మన క్యాలెండర్ ఒకలాగా ఉంటుంది పంచాంగం. కానీ సూర్యుడు వస్తున్నాడు 0 డిగ్రీ, నెల మొదలవుతుంది ఆ రాశిలో 30 డిగ్రీలు ఉంటాడు. 30 డేస్ పర్ఫెక్ట్గా వెళ్తుంది. శని రాహు యుతి మాణిక్ గారు మీరు కంగారు పడక్కర్లా. రాహువు శని దాటి వెళ్ళాడు అనుకోండి, ఈ శనికి గ్రహణం వీడింది అని. ఓకేనా? రాహు పట్టాడు, ఈ కుర్రాడు ఏ రాత్రి పూట సాయంత్రం పుట్టాడు, తండ్రి కష్టాలు పడతాడని చెప్తాడు. పట్టింది గ్రహణం తండ్రికి, నీ కర్మగా పట్టింది ఈ జనంలో. అంటే కర్మ అనేది సెట్ అవ్వదు. ఏం పని చేసినా కూడా మన అహంతో మన కర్మను కాలుతుంది అంతా ఉంటాం. ఏం లేదు, రాహువుకి రెమెడీ ఏదన్నా ఉంది అంటే ఈ పర్టికులర్ సెక్టార్లో నువ్వు అహాన్ని ప్రదర్శించమాకు అని. అర్థమైనా? శుక్రుడికి పట్టాడు రాహు వెళ్ళి, నీ అహం, నీ తోపు తురుంతనం ఆడవాళ్ళ దగ్గర చూపిమాకంట నేను. వీడు కొడతాడు పెళ్ళాన్ని, మురికి తిట్లు తిడతాడు, ఊళ్ళో ఆడవాళ్ళందరూ తిడతాను బయలుదేరతాడు. నేను ఒక్కడనే సంఘ సంస్కర్తనే చూపిస్తాడు. అహం ఎక్కడ? రాహు దగ్గర. డాబు చూపిస్తాడు, నేను బాగా డబ్బున్నాడని చెప్పేసి బాగా ఒంటి మీద బట్టలు గట్టలు వేసుకొని డాబు దర్పం చూపించాలని చూస్తూ ఉంటాడు. అంటే రాహు ఎక్స్పోజింగ్ క్యాండిడేట్ అహంలో. అర్థమైనా? అంటే ఒక్కొక్కడు కుజుడికి పట్టాడు రాహు, నేను ఒక్కడే తోపుని అందరం తంతానంటాడు. అర్థమైందా? వీళ్ళ కనిష్ట వర్గం కష్టాలు పడుతుంది అంటాను నేనైతే. ఒక జాతలో కుజుడికి రాహు పెట్టాడు, కనిష్ట వర్గ ఆయన తర్వాత పాపం ఆడపిల్ల ఆ చెల్లి పుట్టని తమ్ముడు పుట్టని కష్టాలు పడతాడు. బ్లైండ్కి చెప్పొచ్చు మనం, ఎందుకంటే వీళ్ళ అహం ఉన్నంతసేపు వాళ్ళు కష్టాలు పడుతుంటారు. వీళ్ళకి ల్యాండ్ లిటికేషన్స్ వస్తాయి అంటారు. కుజుడు కారకత్వం కాబట్టి రాహు గ్రహణం పట్టింది, వాళ్ళ ల్యాండ్స్కి గ్రహణం పట్టింది. వీళ్ళకు ఉంటుంది కండ కావడం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఎలాగే ఉంటుంది, కొంతమంది నొచ్చుకోవచ్చు, నేను చెప్పే విధానం నచ్చదు కూడా. ఎందుకంటే నేనైతే సాఫ్ట్గా చెప్పలేను, నేనైతే కోకిలని అయితే కాదని చెప్పాను, నేను కాకిలే కరుస్తాను. అది స్పష్టంగా ఉంటుంది, అది కావు మరి. ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, ఈ గ్రహణం అనేది ఒకటి ఉంటుంది. ఈ గ్రహణం అనేది అహం. ఒక్కొక్కడు పనిలో చాలా అహాన్ని చూపిస్తాడు, చూపిమాకండి అంట. అహం తగ్గించుకొని నువ్వు కర్మ బాగా చేయగలుగుతా, లేకపోతే ఉన్న కర్మ ఊడిద్దా అంట. ఎందుకంటే శనికి పడుతున్నాడు రాహు. నేను పెద్ద ప్రొఫెషనల్, నేను పెద్ద తోపుని అంటాడు. నువ్వు అహం వదిలేసుకో, నిజంగా ప్రొఫెషనల్ అవుతావు, నిజంగా తోపు అవుతావు. అహం ఉన్నంతసేపు తోపు అనే ఫీలింగ్లో ఉంటావు అంతే, తోపు ఎప్పటికి కాదు.
కష్టాలు పడతారు. రాత్రి పూట పడితే తండ్రి కష్టాలు పడతాడు. పగలు పుడితే తాత కష్టాలు పడతాడు. ఆల్మోస్ట్ తాత ఉన్నాడని చెప్పారు. ఇతను పుట్టినప్పుడుగా తాతను మింగేస్తాడు. పుడతంతో మింగేస్తాడు తాతను. ఎందుకంటే పట్టింది గ్రహణం ఎవరికి? శనికి పగలు పుట్టాడు, తాత పోయాడు. సింపుల్ లాజిక్. దీనికి ఓ కష్టపడక్కర్లే మనం. గ్రహణం దాటి వీడిన తర్వాత పుట్టాడంటే అప్పుడు మనం తాత గురించి కొంచెం బతికుండొచ్చు అనుకోవచ్చు. లేదా ఇతను గర్భంలో ఉన్నప్పుడు తాత పోతాడు గ్రహణం వీడితే. అంటే ఎప్పుడైనా సరే డిగ్రీ కలిగి లెక్కేయండి. గ్రహణం వీడిన జాతకమా, గ్రహణం పడుతున్న జాతకం అని. పడుతున్న జాతకం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. వీడిన జాతకం ఏంటంటే వాళ్ళ కష్టం వదిలింది అని. అర్థమైందా? వదిలిన తర్వాత వాళ్ళకి మనం కష్టం చెప్పకూడదు. అంటే వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆ గ్రహాన్ని దాటి ముందుకెళ్ళిపోయాడు రాహు అని. అలాగా గ్రహణం వేడటం, గ్రహణం పట్టడం అనేది మీరు యాస్ట్రాలజికల్గా లెక్కేయాలి. అలాగే మీకు ఏంటంటే సూర్యుడు యొక్క కాన్సెప్ట్, ఆత్మకారకుడు యొక్క కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. మకర సంక్రమణానికి రెమెడీ చేయడం అలవాటు తెలిసి ఉండాలి. ప్రతి నెల చేయండి మకర రెమెడీ. మీ కష్టాలు ఎందుకు తిరగో అడగండి. 100 కాదు 200% కష్టాలన్నీ పోతాయి. ఒక్కొక్క కష్టం అనేది కరిగిపోతూ ఉంటుంది సూర్యుడు కాంతికి. అర్థమైందా? పొద్దున్నే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కాంతికి ఎలాగుంటుంది? కొంచెం చీకటి ఉంటుంది. ఒక పక్క వెలుగు మొదలైంది. సూర్యుడు ఆకాశంలోకి వచ్చే కొద్దీ ఏమవుతుంది? నడినెత్తికి వచ్చే కొద్దీ కంప్లీట్‌గా చీకటంతా ఎగిరిపోతుంది. అంటే మనం చేసే రెమెడీ సూర్య సంక్రమణ ఏదైతే ఉంటుందో, మనకి సూర్యుడు మన జాతకం ఉదయిస్తున్నట్టు. ఉదయించే సూర్యుడి వెలుగులో కష్టాలన్నీ మాయమైపోతాయి. మన జీవితంలో కూడా అన్ని కష్టాలు పోతాయి. ఆల్మోస్ట్ ఇంకో జన్మ అనేది ఉండదు. బతికినన్నాళ్ళు సంక్రమణం చేస్తారండి. ఇది ఆస్ట్రాలజికల్ ఇచ్చే గిఫ్ట్ మనకి. ద బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే సంక్రమణానికి మనం ప్రకృతికి చేసే దానం మాత్రమే. నిజంగా ఇది చాలా బాగుంటుంది ఈ కాన్సెప్ట్. ఎందుకంటే మన చేతిలో పెట్టారు వాళ్ళు. మహర్షులు ఏం చేశారంటే అట్టిపండు వచ్చి చేతిలో పెట్టారు. మన కంటి ముందు ఉందే మనకు కనబడదు. ఎందుకు కనబడలేదంటే, ఎందుకు మనం రెడీ చేయట్లేదు? మనకు పట్టింది. రాహు పట్టాడు గ్రహణం లాగా. చేయనీయుడు. ఎందుకు చేయలేడంటే ఇన్ కేసు ఇప్పుడు నేను చెప్పాను ఉమ్మరకాయ అని క్యాండిడేట్. వీడు చెప్తే మనం చేసేది ఏంటని చెప్పి చేయని చాలా మంది ఉంటారు. అందుకని గ్రహణం పట్టడం అంటారు దాన్ని. ఈ గ్రహణం ఎక్కడ పుట్టింది వాళ్ళకి? మేబీ వాళ్ళ జాతకంలో బుధుడికి రాహు పట్టేసి ఉంటాడు. వాళ్ళ బుద్ధికి రాహు గ్రహణం పడితే వాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. చూడండి నా క్లాసెస్ కొంతమందికి అస్సలు మింగుడు పడవు, ఇద్దరికి పడవు. ఒకటేమో వాళ్ళ బుధుడు రాహుతో మింగేస్తూ ఉంటాడు, వాళ్ళ బుద్ధికి గ్రహణం పట్టింది. ఇంకోటేమో వాళ్ళ గురువుని రాహు మింగేస్తూ ఉంటాడు, వాళ్ళకి జ్ఞానానికి గ్రహణం పట్టింది. వీళ్ళిద్దరికి నా క్లాసులు నచ్చు, మిగిలిన వాళ్ళందరూ నచ్చుతాయి. బ్లైండ్గా చెప్తా. 2 సెక్టార్స్ నచ్చు. నన్ను చూడంగానే వాళ్ళ మనసులో ఒక నెగిటివిటీ కలుగుతుంది అంటే, నా క్లాసెస్ ఏంటంటే నెగిటివిటీ కలుగుతుంది అంటే నేను బ్లైండ్గా చెప్తా. వాళ్ళ జాతకాలు చెక్ చేసుకోండి. బుధుడికి కానీ గురువుకి కానీ రాహు పట్టేస్తాడు. బ్లైండ్గా చెప్తాడు. ఎందుకంటే తీసుకొనిది జ్ఞానాన్ని. అహం అనేది జ్ఞానాన్ని తీసుకొనియదు. జ్ఞానం కలగాలంటే అహం ఉండకూడదు. ఒకసారి అహాన్ని వదిలేసుకోండి. చిన్న పిల్లాడు చెప్పినా జ్ఞానం తీసుకుంటాం. అర్థమైందా? చీమ పరిగెడుతుంటే చీమను చూస్తే జ్ఞానం తీసుకుంటాం. ఒక సాలిడ్ గూడు కడుతుంటే ఆ సాలిడ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే జ్ఞానం తీసుకుంటాం. అలాగా ప్రకృతిలో ప్రతి జీవి నుంచి మనం ఒక జ్ఞానాన్ని పొందుతాము. ఎప్పుడు అహాన్ని వదిలేసుకోవాలి. అర్థమేనా? పనివాడు చెప్పాడా, పాలవాడు చెప్పాడా, ఇంకెవడు చెప్పాడా అని చూడం మనం. ఒక మనిషి చెప్తుంటే మనం ఏంటంటే ఆ జ్ఞానాన్ని తీసేసుకుంటాం. నేను పొద్దున రాశాను కదా, మనసు అనేది ఖాళీగా ఉండదు అని. ఏదైనా తెలుసుకున్న కాడి నుంచి 10 మందికి చెప్పాలని తపన ఉంటుంది. అర్థమైందా? చెప్పిన తర్వాత అవతలాడు వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించిన ఈ మనసు మళ్ళీ నిద్రపట్టిస్తాడు. ఎందుకు మనం పడ్డామా అని. అర్థమైందా? అలాగే చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళు? ప్రతి మనిషిలోనూ ఒక శిశువు ఉంటాడు. నేర్చుకునే శిశువు. ఉత్సాహం అంటే శిశువు అనమాట. అంటే ఒక రకమైన నేర్చుకోవాలని ఇది ఏదో కుతూహలం అంటాం. అంటే ఫోకస్ బాగా చేయటం అంట వాటి మీద. క్యూరియాసిటీ బలంగా ఉంటాం. ఇది ఎవరికి ఉంటుంది? పిల్లలకు ఉంటుంది. అలాగే యాస్ట్రాలజీ నేర్చుకోవాలని కుతూహలం ఉంది. వాడి పిల్లోడే. నేను కోటేశ్వరుడిని అండి, నేను డబుల్ ఎంఎల్ చేశాను, నేను డాక్టరేట్లు చేశాను, నేను పిహెచ్డీలు చేశానంటే కాదు ఇక్కడ. నువ్వు శిశువే. జ్ఞానాన్ని ఒక మనిషి యొక్క అంతరాలకు వెళ్ళాలన్నా, అంతర్ముఖుడు అవ్వాలన్నా, అంతఃపురాన్ని సందర్శించాలన్నా, ఒక శాస్త్రంలో అంతఃపురాన్ని చూడాలన్నా కూడా నువ్వు ఎంత వృద్ధుడమైనా, ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని పీజీలున్నా నువ్వు శిశువు మాత్రమే. నీకు తెలిసిన భాష రోదన భాష. ఇలాగ మనం ఏంటంటే శిశువులమే అనమాట. ఇది క్యూరియాసిటీ ఉంది కాబట్టి నేర్చుకోవాలి మనం. ఈ యంత్రం ఏంటి? ఈ శాస్త్రాల్లో అంతరాలను ఏం దాచిపెట్టారు?
నాకంతా తెలుసు అంటే తెలుసు అంతా. ఎవరు వద్దన్నారు? ఎందుకంటే రుద్రుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. చాలా మంది కుక్కల్ని హీనంగా మాట్లాడతారు. కుక్క అంటారు. ఎవరిని మాట్లాడుతున్నారు హీనంగా? రుద్రుడు మాట్లాడుతున్నారు. కాలభైరవుడినే మాట్లాడుతున్నారు. పందులు అంటారు మహావిష్ణువునే చులకన చేస్తున్నట్టు మనం. మళ్ళీ ఇస్తాడు మనకిస్తాడు జన్మ, మనం కోరుకుంటున్నాం కాబట్టి సరే ఈ జన్మ నువ్వు తిన్నాయన అంటాడు. మహర్షులు ఎందుకు చేస్తున్నారు? చూడండి మీరు మయూరాసనం, బకాసుని, పశ్చిమోత్తాసనం, కుంభకాసనం అని చెప్పి, వృక్షాసనం అని చెప్పి ఎందుకు వేస్తాను? నాకు ఈ జన్మలు వద్దు, మళ్ళీ ఈ జీవి నాకు ఉన్నంతసేపు ఆ జన్మలు ఉన్ననాళ్ళు నేను వేస్తానంట. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వేస్తాడు బకాసునం గట్టిగా, ఎందుకంటే 2-3 ఏళ్ళకి బతికిద్ది కాబట్టి. అదేనా? గట్టిగా 2-3 ఏళ్ళు కోడి బతికిద్ది కాబట్టి కోడికి సంబంధించిన ఆసనం వేస్తాడు. అర్థమేనా? సర్పాసనం ఎక్కువ కాలం వేస్తాడు, ఎందుకంటే ఆయుష్ ఎక్కువ పాములకి. వృక్షాసనం డైలీ చేస్తుంటారండి. వృక్షాసనం ఎక్కువ కాలం డైలీ శీర్షాసనం చేస్తారు బతికినాడు. గబ్బిలానికి ఆయుష్ ఎక్కువ. కొన్ని ఆసనాలు కొన్ని నెలలు చేస్తుంటారు. ఎందుకు చేస్తారు ఇలాగంటే అన్ని నెలలు అన్ని సంవత్సరాల పాటు ఆ జీవికి జీవించుంటది కాబట్టి ఆ జీవి యొక్క లక్షణం ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలు నేను ఈ ఆసనం వేస్తాను రోజుకి ఇన్ని గంటలు చొప్పున అని చెప్పి వాళ్ళు ఒక నియమం పెట్టుకుని యోగులు మహర్షులు వెళ్తుంటారు. వాళ్ళని మనం అడిగినా కూడా చెప్పరు. అర్థమైనా? అడిగినా చెప్పరు వాళ్ళు. వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు. మనం అడుగుతాను అక్కడి నుంచి వెళ్ళి ఇంకో దూరకి వెళ్ళి చేసుకుంటారు. అక్కడికి వెళ్ళామనుకో అక్కడి నుంచి కూడా మాయమైపోతారండి. ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పి అర్థమైనా మనం ఏదో వాళ్ళ పొగిడి మన కీర్తి కండు వాళ్ళకి ఉపయోగం లేదు. మన పొగడ్తలు వాళ్ళకి ఎందుకు పనికిరావు. వాళ్ళకి కావాల్సిన శివుడు, వాళ్ళని గుర్తించాల్సిన శివుడు మనం కాదు. కాబట్టి మనం అలుపులు వాళ్ళ ముందు కాబట్టి వాళ్ళు మనకి చెప్పడం. నీకు కావాలని నువ్వు కూడా చేసుకో, అక్కడికి వెళ్ళి నుంచొని చేసుకో అంటాడు. అక్కడికి వెళ్ళి తల కింద పెట్టి కాళ్ళ పైకి నుంచో, నువ్వు కాసేపు మాట్లాడి మాకంటాడు. ఎప్పుడు దాకా సార్ అంటే కొన్నాళ్ళ పాటు అట్లా చేస్తూ ఉండు, నేనే వచ్చి మాట్లాడతాను నీతో, కావాలంటే నువ్వు కథలు మాకు అక్కడి నుంచి అంటాడు. అంటే ఏంటి ఇక్కడ అదొక శిక్షణ. లేదా నన్ను చూసి నువ్వు చేసుకుంటూ ఉండు అంటాడు. ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దు అని. ఎందుకంటే నీ కోసం నేను టైం వేస్ట్ చేసే బదులు ఆ టైంలో ఏదైనా ఆసనం వేసుకుంటే ఒక జన్మను తప్పించుకోవచ్చు అనే తపనాడదు. అంటే సమయం తక్కువ సమయంలో జన్మను పొందకూడదు, మోక్షం రావాలి. మనమేమనుకుంటాం ఆరోగ్యం వస్తుంది అనుకుంటాం. ఆరోగ్యం వస్తుంది కాదని కాదు శరీరానికి, కానీ కర్మలకి అది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ జ్ఞానం అది మహర్షుల దగ్గర ఉంటుంది, యోగుల దగ్గర ఉంటుంది. మనకేంటి సార్ నాకు ఈ దశ వస్తుంది, ఏ రెమెడీ చేసుకోవాలి సార్, నాకు పిల్లలు పట్టలేదు ఏ రెమెడీ చేసుకోవాలి సార్, ఇట్లా అడుగుతుంటారు. బాబు నీ ఆత్మ అన్నది ఒకటి ఉంది, దానికి ఒక సంక్రమణ అనేది ఏడ్చిచ్చింది మనకి. నెల వస్తాడు పాపం సూర్యుడు, చెయ్యండి ప్రకృతి దానం అంటాం. అలా కాదండి ఇంకేమైనా రాయి పెట్టుకోవాలా అంటారు, రత్నం పెట్టుకోవాలా అంటారు. లేదనుకోండి దాని కింద ఏదో 4-5 టాపిక్స్ పెడతారు వాళ్ళు తెలిసినట్టు. ఇక్కడ ఏంటంటే గెలుపోవటంలో కాదు, అహంకారాలు కాదు, నీకు జ్ఞానం ఎంతవరకు ఉంది ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి నువ్వు అనుభవించావనుకో బాగుంటావు. అనుభవించడం చేత కాలేదు మనకి. ఈ శాస్త్రం నేర్చుకున్నా ఒకటే, నేర్చుకోకపోయినా ఒకటే. ఎందుకంటే మనం ఒక నేర్చుకున్న లాజిక్ ఇది అప్లికబుల్ అవుతుందా లేదా, ముందు దీని ఫలితాన్ని మనం పొందాలని తప్పన ఉండాలి. నేనైతే పక్కా సెల్ఫిష్ అని చెప్తాను. నేనేంటంటే చాలా లాజిక్లు తీసుకుంటాను, నా లైఫ్కి నేను హ్యాపీగా అనుభవించుకుంటా, అప్లై చేసుకుంటా, సక్సెస్ అవ్వాలని చూసుకుంటాను. సక్సెస్ అయ్యాం, పిల్లోడికి మనకు 10th క్లాస్లో ఫస్ట్ మార్క్ వచ్చింది, పాప ఊరంతా తిరుగుతాడు, చుట్టాలంతా చెప్తాడు నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను. ఎవడో టీవీ కనిపెట్టాడు, ప్రపంచం మొత్తం టీవీ వచ్చింది. ఎవడో జూమ్ కనిపెట్టాడు, మనం మాట్లాడుకుంటున్నాం జూమ్లో కూర్చొని. ఎందుకంటే ఒకటి కనిపెట్టిన తర్వాత దాని ఫలితాన్ని పొందిన తర్వాత అతను ఏమనిపిస్తుంది, ఎలాగ నేను ఉండను కదా, ఈ ఫలితాన్ని 10 మంది పొందాలి, 10 మంది పంచాలని తప్పని మనిషిలో ఉంటుంది. ఇప్పుడు నాదో పిచ్చి, ఈ సంక్రమణ ఫలితాలు చేస్తే చాలా బాగుంటుంది, 10 మందికి చెప్పాలనిపిస్తుంది. చెప్పిన కాడి నుంచి విన్నవాడికి ఎలా ఉంటుంది, ఎటకారంగా ఉంటుంది. ఇటు చాదస్తం ఎక్కువ, ఇటు పిచ్చి ఎక్కువైంది అనుకుంటా మాట్లాడుతూ ఉంటున్నాడని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అది పిల్లల యొక్క కుతూహలం అనమాట. చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, ఏదైనా వస్తువు కనిపెడితే నేను నన్ను పాస్ అయితే ఏంటి ఊరు మొత్తం చెప్పుకుంటారు, ఫెయిల్ అయితే చెప్పను కూడా చెప్పరు. నువ్వు పాస్ అయ్యా ఫెయిల్ అయ్యావంటే పాపం ఏడుతారు, కూర్చొని పక్క వెళ్ళిపోతారు. ఎందుకు ఫెయిల్ అయ్యారుగా, ఫెయిల్ అయ్యని చెప్పుకోలేడు. కానీ సక్సెస్ అయితే ఊరు మొత్తం చెప్పారు, ఫెయిల్యూర్ని చెప్పరు. మేము ఒక ఐడియాలజీ ఇస్తున్నాము, ఒక రెమెడీ చెప్తున్నాం అంటే సక్సెస్ అని. సక్సెస్ అయితేనే చెప్తాం, ఫెయిల్ అయ్యేదని మనం చెప్పొద్దు కాదు. ఈ సంక్రమణం బాగా పనిచేసింది. దీని సబ్జెక్ట్ వేరు, దీని నాలెడ్జ్ వేరు. ఓకేనా? ఆస్ట్రాలజీలో కోర్ను పట్టుకోండి, సూర్యుడు అంటే ఏంటో పట్టుకోండి, సూర్యుడు యొక్క వెలుగును పట్టుకోండి. నేనేం చేస్తాను,
ప్రతిరోజు అన్నం వండినప్పుడు ఒక ముద్ద తీసి దక్షిణ గోడపై పెట్టండి అమ్మా, పక్షులు చేమల గేమలు తింటే మీకు శాంతి జరిగిద్దండి. దక్షిణం ఎందుకంటే అక్కడ సూర్యుడు పర్ఫెక్ట్గా వచ్చి కూర్చుంటాడు. పైగా అది పితృదేవతలకి ఆత్మను తీసుకెళ్లే టైం అనమాట. అంటే మంచి బలమైన స్థితి అది. అంటే కంప్లీట్ గా కర్మలు పోయే స్థితి ఉంటుంది దక్షిణంలో అని. అంటే ఆ టైంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు సూర్యుడు అని. అంటే పూర్తి వెలుగు మన మీద పడుతుంది అని భూమి మీద. భూమి మీద మిట్ట మధ్యాహ్నం పడ్డంత వెలుగు వేరే టైంలో పడదు మనకి. ఉదయం పడదు, సాయంత్రం పడదు. మిట్ట మధ్యాహ్నం ఎక్కువ వెలుగు పడుతుంది మనకి. అంటే ప్రకృతి మనకి ఏం చెప్తుంది అని చెప్పి మనం తీసుకోవాలి ఎప్పటికప్పుడు. ఎన్ని జన్మలు ఉన్నాయి మనకి, ఎన్ని జన్మలు ఎత్తాం మనకు తెలియదు కదా. అసలు ఎత్తాల్సిన అవసరం ఏముంది? ఈ మధ్యలో మనం బయటపడితే ఇంకా బాగుంటది కదా అనేది, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సరే అండి, ఈసారి క్లాస్లో మాట్లాడుకుందాం. ఇందాక క్లాస్ బ్రేక్ అయింది, క్లాసు బ్రేక్ అవ్వలేదు మనకి.